తొలి ప్రేమలో మా అందరినీ మీ అల్లరితనం చూయించి లాస్ట్లో బుజ్జి నువ్వు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు దగ్గర ఇట్లా హార్ట్ ఇట్లా బ్రేక్ అయిపోతుంది ఎనీ టైం ఇప్పటిదాకా కూడా నేను చూస్తుంటే సేమ్ ఎమోషన్. ఇందులో కూడా అలా ఏడిపిస్తారా ఏమన్నా సిస్టర్ రోల్ కాబట్టి? Yes. I can't reveal more than that, but definitely yes. అదే చెప్పాను కదా, అన్ని షేడ్స్ ఉన్నాయి. మీరు చెప్పిన అల్లరి ఉన్నాయి, అవి అవి అలాంటి సీన్స్ ఉన్నాయి, ఇలాంటి సీన్స్ ఉన్నాయి. అదే ఒక కంప్లీట్ పోర్ట్రేయల్ ఆఫ్ ద క్యారెక్టర్ ఫుల్ఫిల్డ్ గా ఉంటుంది, ఆ ఒక తృప్తి ఉంటుంది ఆ క్యారెక్టర్ లో. సో అది ఉంది, yes, ఇందులో కూడా ఉంది యాక్చువల్లీ. ఓకే, ఏదైనా చిన్న డైలాగ్ చెప్తారా? నో, స్ట్రిక్ట్ గా నాకు చెప్పి పంపించారు మీరు ఏది చెప్పకూడదు అని. చెప్పలేను, ఒక్క డైలాగ్ అస్సలు ఛాన్సే లేదు. అదే, బట్ మీరు చూస్తారు కదా, ఇట్స్ గోయింగ్ టు బి అనదర్ 1 week కదా, సో ఇట్ విల్ బి నైస్. ఒక సర్ప్రైజ్ ఉండని, అది అప్పుడే బాగుంటది. ఓకే, సర్ప్రైజ్ అంట ఖచ్చితంగా సినిమా చూడాల్సింది 100%. సో తొలి ప్రేమలో మీకు బాగా ఇప్పటికీ నచ్చే సీన్ ఏది? మీరు ఒకటి చెప్తే నేను ఒకటి చెప్తా. ఐ నో, నాకు నచ్చే సీన్ అయితే రెస్టారెంట్ సీన్. కళ్యాణ్ గారు ఎమోషనల్ గా చెప్తూ ఉంటారు ఆ గర్ల్ గురించి, పాపం ఇది ఏదని చెప్పాను. నువ్వు చెప్పే పోలికలంతా చూస్తే వెనకాల ఉన్న ఒక అమ్మాయి సేమ్ అలాగే ఉంది అంటే నువ్వు వెంటనే తిరిగి చూడొద్దు, స్లోగా చెయ్యి అంటే తిరిగి చూస్తుంటే ఒక ముసలావిడ కూర్చొని ఫుల్ చికెన్ లాగి తింటుంటుంది. సో దెన్ హీ లాఫ్ అండ్ ఐ లాఫ్. సో ఐ లైక్ దట్ సీన్ సో మచ్. ఇట్ ఈస్ వెరీ క్లోజ్ టు మై క్యారెక్టర్ బేసిక్లీ, బికాస్ ఇంట్లో కూడా పాపం ఏదో బాధతో మా అక్క అంతా ఏడుస్తూ ఏదో చెప్తుంటే చాలా సీరియస్గా మాట్లాడతారు. అప్పుడు ఏదో ఒకటి చెప్పి ఐ విల్ ట్రై టు కంప్లీట్లీ wash off that emotion and divert her or my sister, anyone, even with my daughter. ఏదో చెప్తుంటది, బట్ లైక్ అమ్మా నేనేం చెయ్యాలమ్మా, అవును కదా అంత సీన్ లేదే నీకు, నువ్వు ఎందుకు అన్నట్టు నేను చెప్పిన వెంటనే షిల్ స్టార్ట్ స్మైలింగ్. సో అప్పుడు అలాంటి నేచర్ ఇస్ మైండ్, సో దట్ ఐ ఫెల్ట్ సో క్లోజ్ టు మై ఓన్ క్యారెక్టర్ దట్ సీన్. సో ఐ లైక్ దట్ సీన్. ఓకే, అండ్ పిండి పడే సీన్ అది మా రోజు జరిగే విషయాలు, అది ఇది ఐ మీన్ దానికి ఇదే లేదు, ఆ డాన్స్ ఇంకా మా ఇంట్లో జరుగుతూ ఉంటది. ఇట్స్ ద సేమ్ మా ఇంట్లో ఎప్పుడు అంతే. అది ఎప్పుడైనా టీస్ చేస్తుంటారా పవన్ కళ్యాణ్ గారు ఇలా పెడుతూ 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 లాస్ట్ కి తినేస్తారు? ఐ నో, యా, అది నేను ఐ డూ ఇట్ ఫర్ ఎవ్రీవన్ యాక్చువల్లీ. బర్త్డే కేక్ పెట్టడానికి వచ్చి నేను తినేస్తాను. లైక్ ఐ ఆఫెన్ డూ దట్ యాక్చువల్లీ. ఇందులో కూడా సిమిలర్ సీన్ ఉంది, మాలవిక గారు కేక్ కట్ చేసుకుని ఆవిడే తినేస్తారు. యా, ఐ నో, అవును. సో మిగతా క్యారెక్టర్స్ విషయానికి వస్తే సంతోష్ శోభన్ గారి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అండ్ ఆయనతో వర్కింగ్ ఎక్స్పీరియన్స్? Working with him is a wonderful experience, I should say. No major complications undavu. He's a very simple person, very down to earth person, and he's a very kind hearted person also. He's very sweet. The character ki baita Shobhan ki tedane undadu. In fact, baita Santosh is a very nice person than Rishi nenu నాకు తెలీదు ఎంత మంచి పోర్ట్రేయల్ ఉందని నాకు full, because I didn't see the whole thing. Obviously it should be a very sweet person, but Santosh is a very attached, affectionate person actually, because the way he calls me akka and all is like, it will be like a very no fake thing with him. It's very transparent, and the way he calls akka is like is full of emotion basically. So I like when he calls me akka and all. You feel nice. I don't have a tammudu, but when someone calls me akka, like when he calls, it is very genuine. It's very pure. So I like it. And Vaijayanti movies gurinchi? Vaijayanti movies, we have a very decades ga maaku connection undi. My father-in-law worked with Vaijayanti, Anand's father, as art director. Anand has worked with Vaijayanti. So Vaijayanti movies is like a family for us. Actually, we know Dattu garu nenu eppudo kalisi unnanu. Na pellaina kottalo I met him. Shakti set ki ellanu. Shakti Anand chesinappudu, aa Shakti set ki ellinappudu aa ammavaru identa undanu. Appudu I met Dattu garu. I met Swapna. So naaku baga telusu pillalu chinnaga unnatappudu anta we know. Harshu chinnappudu anta Swapna comes home and like we know everything. She's seen me like from school lo will pick up chesenappudu she knows me. So she knows the entire my life picture taniki telusu. Swapnaki. So with the banner and with the producers we are very good friends. So there's nothing that can go wrong. Uncomfortable zone or
ఇన్సిడెంట్స్ కానీ ఏం లేదు యాక్చువల్లీ. దట్ ఐఎమ్ వెరీ లక్కీ ఐ షుడ్ సే. ఓకే. సో లాస్ట్ అండ్ ఫైనల్ గా మీరు డైలాగ్ చెప్పట్లేదు, చెప్పకూడదు అని చెప్పారండి, అది నా చేతిలోనే లేదు. సో ఎలాగో థియేటర్ లో చూసేస్తాము. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ సీరియస్ గా. వాసుకి గారు ఉన్నప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ గారి సిస్టర్ కదా, ఖచ్చితంగా చూడాల్సిందే. సో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఎలా ట్రీట్ చేస్తున్నారు మిమ్మల్ని? లైక్ ఈ సినిమాతో వస్తున్నారు కాబట్టి మన మెసేజెస్. అదే చెప్పాను కదా, ఏ పోస్ట్ వీళ్ళు ఈ మూవీ పోస్ట్ పెట్టినా కూడా దే ఆర్ లైక్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్, లైక్ వావ్ వెల్కమ్ బ్యాక్, థ్యాంక్ గాడ్ యూ కమింగ్ బ్యాక్, అండ్ లైక్ మీరు వచ్చింది మాకు చాలా సంతోషం, దాని తర్వాత మిమ్మల్ని చూడలేదు, అలా చాలా పాజిటివ్గా రాస్తారండి. ఐ లైక్ ఐ షుడ్ సే ఇట్స్ వెరీ నైస్ టు సీ దోస్ పాజిటివ్ కామెంట్స్ ఫ్రమ్ దెమ్. దే ఆల్ ట్రీట్ మీ లైక్ దేర్ ఫ్యామిలీ పర్సన్ లాగా, ఒక బయట వాళ్ళలాగా ఇష్టానికి ఏమైనా మాట్లాడవచ్చు అన్న కూడా మాట్లాడరు. దే వెరీ నైస్, వెరీ స్వీట్ ఇన్ దట్ వే. సో ఇన్ దట్ వే ప్రాబబ్లీ ఐఎమ్ వెరీ వెరీ వెల్ యాక్సెప్టెడ్ అనుకుంటాను. యాక్చువల్లీ ఆ మెసేజెస్ చూస్తే తెలుస్తుంది, ఓకే వీళ్ళు ఒప్పుకున్నారు మనని, వీళ్ళు ఇంకా కన్విన్స్ అయిపోయారు వీళ్ళు అన్న ఒక ఫీలింగ్ ఉంటుంది. సో I think they're all, I mean, like happy about what, like about the re-entry and things like that. Hopefully it goes well. Yes. So బుజ్జి, మన బుజ్జి థియేటర్లకి మళ్ళీ రీఎంట్రీ ఇచ్చేస్తున్నారు, ఖచ్చితంగా హిట్ చేయాల్సిందే. సో May 18th సినిమా రిలీజ్ అవబోతుంది. అన్నీ మంచి శకునములే. మీకు కూడా మీ లైఫ్ ఇక్కడ నుంచి ఫుల్ ఇంకా నాన్ స్టాప్గా కంటిన్యూ అవ్వాలని, సినిమాలతో బిజీ అవ్వాలని కోరుకుంటున్నాము. అండ్ అట్ ది సేమ్ టైమ్ యువర్ పర్సనల్ లైఫ్. Yeah, thank you so much. Thank you.